హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను చూసినట్టయితే నిఫ్టీ అనేది సుమారుగా 150 పాయింట్ల ర్యాలీ అయితే రావడం జరిగింది. సో నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ కావడం జరిగింది, ప్రీవియస్ డే హై అండ్ R1 దగ్గరలో ఓపెన్ కావడం జరిగింది. సో R1 బ్రేక్అవుట్ అయింది. సో నెక్స్ట్ టార్గెట్ R2 అవుతుంది ఇమీడియట్గా. సో మనం 15 మినిట్స్ తర్వాత ట్రేడ్ తీసుకున్నా కూడా 15 మినిట్స్ తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ అయితే కావడం జరిగింది. సో కాబట్టి మన బయింగ్ జోను ఇది అవుతుంది. అంటే ఇక్కడ కన్సల్టేషన్ అయింది కాబట్టి ఇది మన బయింగ్ జోన్ అవుతుంది. ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. మీ యొక్క టార్గెట్ అనేది ఇది అవుతుంది. ఇది మోర్ దెన్ 1:2 అంటే R2 నుంచి R3 వరకు మన యొక్క టార్గెట్ ఈజీగా అచీవ్ కావడం జరిగింది. బట్ ఇలాంటి మూవ్ను ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో అద్భుతమైన మూవ్ వచ్చింది. సో ఇలా మనకంటే R1 పైన ఉన్నంతసేపు, సిపిఆర్ పైన ఉన్నంతసేపు సో మనం స్మాల్ రిస్క్ తోటి మన రివార్డ్ని అయితే మనం మంచి ప్రాఫిట్ అయితే పొందడం జరిగింది. ఇక కెమెరాలో ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3 అండ్ H4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 H4 మధ్యలో ఓపెన్ అయినప్పుడు మనం H4ను బ్రేక్అవుట్ చేసుకుంటూ వెళ్తే బై సైడ్ వెళ్తాం. సో H4ను బ్రేక్అవుట్ చేసుకుంటూ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ లోపలనే వెళ్ళడం జరిగింది. సో మనం ఎలాగో 15 మినిట్స్ వరకు ఎలాంటి ట్రేడ్ తీసుకోము కాబట్టి సో ఇక్కడ మనకి ఎంట్రీ లభిస్తుంది. బట్ మీ యొక్క టార్గెట్ ఇదే అవుతుంది. సో ఈ టార్గెట్ కోసం ఇంత రిస్క్ అయితే మనం బేర్ చేయము, అంటే కెమెరాలో ఇండికేటర్ను యూజ్ చేసినప్పుడు. కాబట్టి సో కెమెరాల ప్రకారం నో ట్రేడ్. ఇంకా సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే ఇక్కడ ఆల్రెడీ మనం ఒకటి సప్లై జోన్ ఇవ్వడం జరిగింది. బట్ ఈ సప్లై జోన్ పైన ట్రేడ్ కావడం జరిగింది కాబట్టి ప్రైస్ అన్నది ఇక్కడికి రాలేదు. సరే, ప్రైజెస్ అనేవి దీనిపైన ఉన్నాయి కాబట్టి ఇది డిమాండ్ జోన్గా మారుతుంది. సో డిమాండ్ జోన్గా మారినప్పుడు ఇక్కడికి ప్రైస్ అయితే ఏమీ మనకు రాలేదు కాబట్టి నో ట్రేడ్. ఇక మనం విత్ ఇన్ ద ఇంట్రాడే టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక మనం జోన్ డ్రా చేసినట్టయితే ఇక్కడ ఒక డిమాండ్ జోన్ అయితే రావడం జరిగింది. సో ఈ డిమాండ్ జోన్ను మనం బేస్ చేసుకొని, అంటే ఇక్కడ 4 క్యాండిల్స్ ఉన్నవి. సో 4 క్యాండిల్స్ ఉన్నప్పటికీ ఇది నాట్ మరీ బ్యాడ్ కాదు, ఓకే, గుడ్ ట్రేడ్, గుడ్ జోన్ మనం డ్రా చేసుకున్నప్పుడు సో మనకైతే ఇక్కడ మనం డైలామాలో ఉన్నాం. ఈవెన్ సిపిఆర్ దగ్గర కానీ ఈవెన్ కెమెరాల దగ్గర కానీ సో ప్రైస్ అనేది అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా అని డైలామాలో ఉన్నప్పుడు మనకు ఒక 15 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి ఇక్కడ ఒకటి మనకైతే జోన్ లభించింది. ఈ జోన్ డ్రా చేసినప్పుడు ప్రైజెస్ అనేవి ఈ జోన్కి వచ్చినాయి. సో బట్ స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు. మోర్ దెన్ 30-40 పాయింట్స్ పైన రివార్డ్ అయితే రావడం జరిగింది. సో ఇలా అంటే మీరు సప్లై డిమాండ్ జోన్స్ను ప్రాపర్గా డ్రా చేసుకున్నట్టయితే మంచి రిస్క్ టు రివార్డ్ అయితే, అంటే మంచి ట్రేడ్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇక రేపటి రోజున మనం డిస్కషన్ చేసినట్టయితే 2 డిమాండ్ జోన్స్ అయితే ఉండడం జరిగింది. సో ప్రైస్ అనేది కొత్త హైస్ ఫామ్ చేస్తుంది కాబట్టి నిఫ్టీ అనేది సో ఎక్కడి వరకు వెళ్తుందో మనకేం తెలియదు. కాబట్టి సప్లై జోన్ అయితే ఏమీ లేదు ఇక్కడ. బట్ ఇక్కడ ఏమన్నా ప్రైస్ కాసేపు హాల్ట్ అవుతుందేమో ఒకసారి చూడండి. బట్ ఇది కన్ఫర్మేషన్ ఎంట్రీ తోటి మాత్రమే తీసుకోండి. ఇక్కడ ప్రైస్ ఒక 8 పాయింట్స్ స్టాప్ లాస్ అవుతున్నది. ఇక్కడ అంటే నియర్లీ 8 పాయింట్స్ అంటే 12 పాయింట్స్ మీరు స్టాప్ లాస్ తీసుకొని ఇక్కడ ఏదైనా రిజెక్షన్ క్యాండిల్ వస్తేనే సెల్ సైడ్ వెళ్తాం. లేదు అంటే దీనిపైన గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి ముందుకు వెళ్తాం. సో ఇక్కడ మాత్రం మనం బయింగ్ జోన్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మనకు ఈ 2 స్ట్రాంగ్ జోన్స్ ఉన్నది. ఇది ఆల్రెడీ ఒకసారి టెస్టెడ్, బట్ ఇదైతే ఇంకా స్ట్రాంగ్ ఉన్నది. ఓవర్ లెవెల్స్ కాబట్టి కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. ఇక్కడ ఏదైనా ఒక 5 మినిట్స్ క్యాండిల్ కానీ 3 మినిట్స్ క్యాండిల్ కానీ ఇక్కడ రిజెక్షన్స్ వస్తే, అంటే మనకు బయింగ్ ఆపర్చునిటీ వస్తే ఆ క్యాండిల్ యొక్క హై పైన ట్రేడ్ తీసుకుందాం. సో ఇక్కడ కూడా విత్ కన్ఫర్మేషన్ ఏదైనా ఒక బేరిష్ క్యాండిల్ లేదా విక్ రివర్సల్ క్యాండిల్ రెడ్ కలర్లో ఇక్కడ వస్తేనే ట్రేడ్ తీసుకుందాం, లేకపోతే లేదు. బట్ ఒక మార్క్ అయితే చేసి ఉంచుకోండి, మేబీ ఇక్కడ అవకాశం అయితే ఉన్నది. ఇక ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,800, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,000, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది
16,600 దగ్గర ఉండడం జరిగింది. సో నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సో 16,800 అన్నది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెలు. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి లాంగ్ బిల్డప్ జరిగింది. లాంగ్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది, ఉన్నది. సో ఇక్కడ మనకు మొత్తం రేంజ్ అనేది షిఫ్ట్ అయింది చూడండి. సో ఒకటేసారి 16,000 నిన్న మొన్నటి వరకు మనకు రేంజ్ అనేది 16,500 అలా ఉంటుండే, 400, 500 ఉంటుండే. సో ఈరోజు రేంజ్ అనేది హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,800, 17,000 వరకు వెళ్ళింది. అంటే ఈ వీక్లో మేబీ 17,000 వరకు వెళ్ళినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత స్ట్రాంగ్ బుల్లిష్నెస్ అయితే మార్కెట్లో షో అవుతుంది. కాబట్టి కొంచెం అంటే మన వ్యూ అనేది బయాస్ అనేది బై సైడ్ ఉండడానికే ప్రయత్నం చేయండి. సో మనం ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా మనం కన్ఫర్మ్గా చెప్పడం జరిగింది. సో ఫ్యూచర్ కుమో రైజింగ్ అవుతుందని. సో అక్కడ మాట్లాడదాం. ఇక పుట్ సైడ్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,400, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,300 అండ్ థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,500. సో నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సో 16,400 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇన్ కేస్ మార్కెట్ అనేది ఏమన్నా ఇంట్రాడే టైం ఫ్రేమ్లో డౌన్ సైడ్ వస్తే ఈ 16,400 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే దీని అర్థం ఏంది? పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఇక్కడనేమో లాంగ్ బిల్డప్ జరిగింది, ఇక్కడనేమో షార్ట్ బిల్డప్ జరిగింది. కాబట్టి సో రెండు మనకు కోయిన్సైడ్ అవుతున్నాయి. కాబట్టి ఎక్కువ శాతం అప్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఇక్కడ ఇంకొక హింట్ ఏంటంటే ఇక్కడ 1,17,000, 121, 1,21,000 ఇక్కడ చూడండి. ఓన్లీ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ డాటాను మనం పరిశీలించినప్పుడు ఇక్కడ ఓన్లీ 76,000, 61,000 అండ్ ఇక్కడ 59,000 ఇలా అంటే ఇలానే ఉన్నాయి. కాబట్టి సో కాల్ సెల్లర్ కంటే పుట్ సెల్లర్ అనే వ్యక్తి అగ్రెసివ్గా ఉన్నాడు అంటే మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళడానికి హింట్ ఇస్తున్నది. అప్ సైడ్ వెళ్ళడానికి మనకు హింట్ కనబడుతుంది. ఒకసారి ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మేషన్ తీసుకుందాం. ఇక అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది ఇలా ఫ్యూచర్ కుమో రైజింగ్ అవుతున్నంతసేపు ప్రైజెస్ అనేవి కొత్త హైస్ అంటే ముందుకు వెళ్ళడానికే పాసిబిలిటీ ఉంటుంది. సో మనం ఇది అప్ సైడ్ నిఫ్టీ అప్ సైడ్ వెళ్తుందని మనం 9th రోజే చెప్పడం ఇక్కడే చెప్పడం జరిగింది. సో ఇప్పటి నుంచి ఇక్కడ సో ఇక్కడ 10th ఆగస్ట్ రోజే చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే ఈ ఫ్యూచర్ కుమో రైజింగ్ అవుతుందని మనం ముందుగానే చెప్పడం జరిగింది. ఫ్యూచర్ కుమో రైజింగ్ అయితే డెఫినెట్గా ఇంకా ముందుకు వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది ఇలా ఎంత షార్ప్గా మూవ్ అవుతూ ఉంటే ఇది మనకు ప్రైజెస్ కూడా అంత షార్ప్గా ముందుకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఈ కన్వర్జేషన్ లైన్ కూడా రైజింగ్ అవుతుంది కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉన్నది. ఒకవేళ డౌన్ సైడ్ వచ్చినా కూడా వస్తే కన్వర్జేషన్ లైన్ వరకు మాత్రమే వస్తుంది. డైలీ టైం ఫ్రేమ్లో కన్వర్జేషన్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో డైలీ టైం ఫ్రేమ్లో కన్వర్జేషన్ లైన్ అనేది ఎక్కడ ఉన్నది? ఓన్లీ 16,228 దగ్గర మాత్రమే ఉన్నది. అంటే 16,228 లేదా బేస్ లైన్ తీసుకున్నట్టయితే 16,028 ఇక్కడ వరకు. అంటే ఒకవేళ షార్ట్ టర్మ్ పుల్ బ్యాక్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది రైజ్ అవుతున్నంతసేపు మన వ్యూ అనేది బై సైడ్ మాత్రమే ఉండాలి. సరే, ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం. డెఫినెట్గా ముందు సైడ్కి వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ వస్తే ఇదంతా ఒక కన్సల్టేషన్ జరిగింది. ఇక్కడ ఒక కన్సల్టేషన్ జరిగింది.
ఒకవేళ పుల్ బ్యాక్ వస్తే మళ్ళీ ఇక్కడే సపోర్ట్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. 16,400 దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఇక్కడ కన్సల్టేషన్ జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి కొత్త హై ఫామ్ చేయడానికి సిద్ధంగా అయితే ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్ అనే దాన్ని మీరు ఖచ్చితంగా మార్క్ చేసుకోండి. కవర్లీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే సో ప్రైస్ అనేది అప్సైడ్ ఉండడానికే పాసిబిలిటీ ఉంటుంది. కన్వర్జేషన్ లైన్ పైన ఉంది. ఒకవేళ వస్తే ఇవి ఫ్లాట్గా ఉన్నాయి కాబట్టి ఏమన్నా వస్తే ఇంట్రాడే టైం ఫ్రేమ్లో ఇలా అంటే ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 16,441, 16,353. అంటే ఇందాక మనం డే టైం ఫ్రేమ్లో ఏదైతే ఒక జోన్ మార్క్ చేసుకున్నామో ఆ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చి మళ్ళీ కొత్త హైస్ ఫామ్ చేయడానికి సిద్ధంగా అయితే ఉన్నది నిఫ్టీ అనేది. సో మనం ఎక్స్పెక్ట్ చేసి అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో 17,000 వీలైతే 18,000 వరకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నది. కాబట్టి సో మన వ్యూ అంటే ఇలా ట్రెండింగ్ మనకు ఐడెంటిఫై అవుతున్నప్పుడు పర్టికులర్గా ఇచ్చుముక్ ఇండికేటర్ మనకు కన్ఫర్మేషన్ ఇస్తున్నంతసేపు మనం బై సైడ్ ఉండడానికే ప్రయత్నం చేద్దాం. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ని అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు ఓవర్ ల్యాపింగ్ హయ్యర్ వాల్యూ సిపిఆర్ అయితే రావడం జరిగింది. సో ఈ సందర్భంలో మన వ్యూ అనేది బుల్లిష్ బయాస్ ఉంటుంది. సో ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ కావడం జరిగింది ప్రీవియస్ డే హై పైన అండ్ R1 పైన అంటే R1 కింద ఓపెన్ కావడం జరిగింది. సో R1 బ్రేక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అయితే జరిగింది. సో 15 మినిట్స్ వరకు మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోం కాబట్టి సో మనకి ఇక్కడ ఎంట్రీ పాయింట్ లభిస్తుంది. ఇక్కడ ఎంట్రీ పాయింట్ లభించినప్పుడు మీ యొక్క టార్గెట్ ఏదవుతుంది R2 మాత్రమే అవుతుంది. సో R2 ఇంత, రిస్క్ అనేది ఇంత. ఈ ట్రేడ్ అనేది మనకు RR ఫేవర్గా ఉందా? సో RR ఫేవర్గా లేదు కాబట్టి నో ట్రేడ్. సిపిఆర్ ప్రకారం నో ట్రేడ్. ఒకవేళ నిఫ్టీలో మాత్రం ఇలాంటి సినారియో లేదు. మీరు అబ్జర్వేషన్ చేయండి, నిఫ్టీలో ఇలాంటి సినారియో లేదు. ఎందుకు? నిఫ్టీలో నారో సిపిఆర్ ఉంది, ప్లస్ ప్రీవియస్ డే హైను R1 అనేది కొంచెం దగ్గరగా ఉండడం జరిగినాయి. సో R1 అంటే ఈవెన్ R2 తర్వాత కూడా ప్రైస్ అనేది సస్టైన్ కావడం జరిగింది. ఇక్కడ R2నే బ్రేక్ చేయలేదు. సో ఇక్కడ మనం సిపిఆర్ విడ్త్ని చూసినప్పుడు కొంచెం యావరేజ్ సిపిఆర్ అయితే ఉండడం జరిగింది. సో యావరేజ్ సిపిఆర్ ఉన్నప్పుడు సో ఇన్ పర్టికులర్గా మనం R1 దగ్గర రిజెక్షన్ క్యాండిల్స్ కానీ లేదా ప్రీవియస్ డే హై దగ్గర రిజెక్షన్స్ క్యాండిల్స్ కానీ R2 దగ్గర మనకు రిజెక్షన్స్ క్యాండిల్స్ వస్తే మనం దాని ప్రకారం సెల్ సైడ్ అయితే వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఈ 4th క్యాండిల్ అనేది విక్ రివర్సల్ బేరిష్ క్యాండిల్ రావడం అయితే జరిగింది. సో కాబట్టి దీని ప్రకారం మనం ఇక్కడ ట్రేడ్ ఇనిషియేట్ చేయవచ్చు. ట్రేడ్ ఇనిషియేట్ చేస్తే సో మీ యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ లేదంటే నెక్స్ట్ పైవట్ పాయింట్ ఇది అవుతుంది. ఈజీగా టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. సో ఇది ఇక్కడ మనం ఎందుకు చెప్తున్నామంటే సో సిపిఆర్ విడ్త్ అనేది యావరేజ్గా ఉన్నది. పర్టికులర్గా R1 దగ్గర రిజెక్షన్స్ క్యాండిల్స్ వస్తున్నాయి కాబట్టి అక్కడ ట్రేడ్ తీసుకోమని చెప్తున్నాను. వేరే నిఫ్టీలో మాత్రం మనం R2ను బ్రేక్ చేసుకుంటూ ముందుకైతే వెళ్ళడం జరిగింది. కాబట్టి అందుకోసమే నేను ఇలా చెప్తున్నాను. చూడండి, నిఫ్టీని చూసినప్పుడు నిఫ్టీ యొక్క సిపిఆర్ విడ్త్ కానీ ఈవెన్ మనకు ఆల్రెడీ ప్రైస్ అనేది R2 పైన సస్టైన్ అయింది. అందుకోసమనే చెప్తున్నాం. ఒకవేళ ఇక్కడ R1 దగ్గర ఇలాంటి క్యాండిల్స్ వస్తే ఇక్కడ కూడా మనం సెల్ సైడ్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. సరే, ఏది వెళ్ళినప్పటికీ మన యొక్క రిస్క్ టు రివార్డ్ అనేది 1:2 ఉంటే సో మనం కొంచెం కన్ఫర్మేషన్గా తీసుకుంటే ఈ R1 R2 దగ్గర కానీ ఎక్కడైనా కానీ మనం అకార్డింగ్ టు సిపిఆర్ ప్రకారం వెళ్తే ఎప్పటికీ మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. 1-2 స్టాప్ లాస్ హిట్ అయినప్పటికీ డెఫినెట్గా మీరు ప్రాఫిట్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఈ క్యామరీల ప్రకారం ప్రైస్ అనేది H3 H4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H4 బ్రేక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ అంటే ఇది మీ యొక్క రిస్క్, రివార్డ్ మాత్రం ఇంతే. రివార్డ్ ఇంతే ఉంటుంది కాబట్టి సో రివార్డ్ అనేది ఫేవర్గా లేదు కాబట్టి నో ట్రేడ్. సో ఇక్కడ చూడండి, ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే సో మనం ఇక్కడ ఆల్రెడీ డైలీ అనాలిసిస్లో ఒక జోన్ అయితే ఇవ్వడం జరిగింది, సప్లై జోన్. సో ప్రైస్ అనేది ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటే ఇక్కడ ఒక విక్ రివర్సల్ క్యాండిల్ రావడం జరిగింది, బెరిష్ క్యాండిల్ రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నప్పుడు మీ యొక్క స్టాప్ లాస్ అనేది
ఒక 40 పాయింట్స్ ఉండడం జరిగింది. సో ఈజీగా మోర్ దెన్ 80 పాయింట్స్ పైన రావడం జరిగింది ఫస్ట్ టార్గెట్. మళ్ళీ ప్రైస్ అనేది రెండోసారి కూడా మనం ఏదైతే జోన్ అనుకున్నామో ఆ జోన్కు రీచ్ కావడం జరిగింది. సో కాబట్టి రెండోసారి కూడా మనకు టార్గెట్ కూడా అచీవ్ కావడం జరిగింది. సో ఫస్ట్ టైం బుక్ చేసుకోవడం ఉత్తమం. సరే ఎనీహౌ ఒకవేళ ఆపర్చునిటీ మిస్ అయినా కూడా రెండోసారి కూడా రావడం జరిగింది. సో ఇలా 1:2 ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. డెఫినెట్గా మీరు ప్రాఫిట్లో ఉండడానికైతే అవకాశం అయితే. ఇక రేపటి రోజున సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కస్ చేసినట్టయితే ఆల్రెడీ ఈ జోన్స్నే ఉంచండి, అలానే ఉంచండి. సో ఇక్కడ ఫస్ట్ ఒకసారి రావడం జరిగింది, రెండోసారి రావడం జరిగింది. కాబట్టి ఈ జోన్ను డిలీట్ చేసిన నెక్స్ట్ పైన ఇంకొక 2 జోన్స్ అయితే ఉండడం జరిగింది. సో ఈ జోన్ను డిలీట్ చేద్దాం. ఈ జోన్ డిలీట్ చేసినప్పుడు సో పైన ఇంకా 2 జోన్స్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ కూడా విక్ రివర్సల్ అంటే ఎనీ రివర్సల్ క్యాండిల్ వస్తేనే కన్ఫర్మేషన్ ఎంట్రీ తోటి ట్రేడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే అదర్వైజ్ ట్రేడ్ అయితే తీసుకోవద్దు. ఇక్కడ సప్లై జోన్ ఇది అలానే ఉండనివ్వండి. ఈ సప్లై జోన్ ఇక్కడ ప్రైజెస్ వచ్చినప్పుడు డెఫినెట్గా రియాక్షన్ కావడానికైతే మనకు రిజెక్షన్స్ రావడానికైతే అవకాశం అయితే ఉన్నది. ఇక బ్యాంక్ నిఫ్టీ ఒక ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 37 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 36.5 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 37.5 దగ్గర ఉన్నది. బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతుంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్టివ్ అవ్వడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినప్పుడు పర్టికులర్గా ఇక్కడ వరకు షార్ట్ బిల్డప్ జరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడికి లాంగ్ బిల్డప్ జరిగింది. కాబట్టి మనం ఏమి కంక్లూడ్ చేయలేము. సో పుట్ సైడ్ డేటాను పరిశీలిద్దాం. పుట్ సైడ్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 36 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 35 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది. ఇదే సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్, ఇది సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్, ఇది థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్. సో కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ అవుతుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ టెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. బట్ మనం నిఫ్టీతో పోల్చుకున్నట్టుగా బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్ చైన్ డేటా అనేది మనకు బిల్డప్ అయితే లేదు. ఇక్కడ చూడండి ఓన్లీ 30స్లలో ఉన్నది, ఇక్కడ కూడా సేమ్ ఈక్వల్గా ఉన్నది, ఈక్వల్గా బిల్డప్ అవుతుంది. ఈక్వల్గా బిల్డప్ అవుతున్నప్పుడు సైడ్ వేస్ ఉండడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఎనీహౌ చూద్దాం. సో నిఫ్టీ అనేది ముందుకు వెళ్తుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా ముందుకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ ఇచ్చిముఖి ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేసినట్టయితే ఇది కూడా బులిష్నెస్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఇది రైజింగ్ అవుతూ ఉంది, ఇది రైజింగ్ అవుతే ఇది కూడా ముందుకు వెళ్ళడానికే అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి మన వ్యూ అనేది బుల్లిష్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఎనీ పుల్ బ్యాక్ ఇక్కడ కన్వర్జేషన్ లైన్కి వచ్చినప్పుడు లేదా బేస్ లైన్కి వచ్చినప్పుడు మనం స్వింగ్ ట్రేడ్ అంటే లాంగ్ టర్మ్ పర్పస్లో కూడా మనం దీన్ని తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. చూడండి ఈ కన్వర్జేషన్ లైన్ వచ్చేసి ఇక్కడ ఉన్నది. సో ఒకవేళ వెనుకకు వస్తే షార్ట్ టర్మ్లో ఇంట్రాడే టైం ఫ్రేమ్లో వెనుకకు వస్తే 35,483 దగ్గర స్ట్రాంగ్ బయింగ్ ఉంటుంది. నెక్స్ట్ 35,200 దగ్గర కూడా మనకు ఇంకొక బయింగ్ జోన్ అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు మనం తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. సో నెక్స్ట్ ఎక్కడి వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందంటే నెక్స్ట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. 36,700 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి ప్రైజెస్ అనేవి తర్వాత డ్రాస్టికల్గా పడినాయి కాబట్టి సో మేబీ నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది. సో చూద్దాం. అవర్లీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ప్రైస్ అనేది ఇక్కడ కూడా బుల్లిష్నెస్ మనకు షో చేస్తున్నది. బట్ ఇక్కడ ఫ్యూచర్ కుమో అనేది ఫ్లాట్గా ఉన్నది. ఫ్యూచర్ కుమో ఫ్లాట్గా ఉంటే ప్రైజెస్ అనేవి కన్సల్టేషన్ కావడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. మేబీ అంటే ఇది బయింగ్ జోన్ అవుతుంది. 35,900 అనేది బయింగ్ జోన్ కావడానికి మనకు ఎక్కువ అవకాశం అయితే
ఉన్నది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైజెస్ అనేవి అక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో నెక్స్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ ఏదవుతుందంటే ఇదే అవుతుంది 36,400 పైన, అంటే 300 350 పైన సస్టైన్ అయితే ప్రైస్ అనేది ఫర్దర్గా అప్ సైడ్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. లేదా విత్ ఇన్ ద ఈ రేంజ్లో ఉంటే సైడ్ వేస్లో ఉండడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో ప్రైస్ అనేది ఎక్కడ సస్టైన్ అవుతుందనే దాన్ని బట్టి మీరు ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. సో ఎలాగో మనం క్యామరిలా సిపిఆర్ ఇండికేటర్స్ ఉంటాయి, వాటిని బట్టి మనం ముందుకెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మనం డైలీ పేపర్ ట్రేడింగ్ పర్పస్లో ఇంట్రాడే స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని కూడా మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.